హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లెహెంగా మీదకి పొడవు జాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. మీరు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మిషన్ మీద అయినా జాయింట్ చేసుకోండి, లేదంటే గమ్తో అయినా జాయింట్ చేసుకోండి. అది మీ చాయిస్ అండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా జాయింట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే గమ్తో జాయింట్ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకునే అవసరం లేదండి, ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్కి డిజైన్ ఉంటే మాత్రం మీరు క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ చుట్టూ కూడా గమ్తో చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే వస్తుంది కదా, అంటే మనకి 2 పీసులు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ 2 పీసులను కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు నెక్కులు 2 కూడా ఇలా ఎదురెదురుగా ఉండేలా చూసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ బ్యాక్ పార్ట్ను కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేనైతే హ్యాండ్స్ని జాయింట్ చేయడం లేదండి, ఎందుకంటే నేను హ్యాండ్స్కి వచ్చేసి పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే జాయింట్ చేయడం లేదు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బకరం పీస్ని తీసుకొని లైనింగ్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లైనింగ్ అయితే మిగులుతుంది కదా, ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బకరం పీస్ని తీసుకొని చూడండి, మనకి ఈ బకరం పీస్కి వచ్చేసి ఒక వైపున షైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. షైనింగ్ ఉండే వైపు వచ్చేసి క్లాత్ మీదకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఈ బకరం పీస్ అనేది క్లాత్కి నీట్గా జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు గమ్తో జాయింట్ చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇటువైపున సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను నెక్కి వచ్చేసి పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనం పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసేటప్పుడు బకరం పీస్ వచ్చేసి కింది వైపునకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం నెక్ చుట్టూ కూడా పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ స్టార్టింగ్లో వచ్చేసి 3/4 ఇంచ్ వదిలేసేయాలి. ఇటువైపును కూడా 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా రెండు వైపులా కూడా 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేయకూడదండి, వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. వన్ సైడ్ పాదాలు వచ్చేసి మనకి రెండు అయితే ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ పాదము, ఇంకొకటి వచ్చేసి రైట్ సైడ్ పాదం. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ సైడ్ పాదం అయితే సెట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ మనం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ గ్యాప్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత గ్యాప్తో కావాలి అంటే అంత గ్యాప్తో స్టిచ్ చేసుకోవచ్చు. అంటే బటన్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 1/4 ఇంచ్ అయినా ఉండొచ్చు, లేదంటే 1/2 ఇంచ్ అయినా ఉండొచ్చు, అది మీ చాయిస్ అండి. మీరు ఎంత గ్యాప్తో కావాలి అనుకుంటే అంత గ్యాప్తో స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా,
ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒకే గ్యాప్తో పోట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి పోట్లీ బటన్స్ వచ్చేసి కింది వైపునకు ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, మనం మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా చూసుకొని ఈ మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ కింది వైపున కూడా మనకి నెక్ అనేది కరెక్ట్గా మిడిల్లో ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది, స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ బక్రం పీస్ పక్కనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్కి పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీ కోసం వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే హెమ్మింగ్ పట్టీనే స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, ఈ హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి ఒక వైపున ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి.
చూడండి కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గర ఫ్రిల్ పెట్టుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ కాజా పట్టీ కంటే కూడా మెడ పట్టీ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి షోల్డర్ ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి.
చూసారా? ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి నెక్ వైపున ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను హ్యాండ్స్‌కి పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ పోట్లీ బటన్స్‌ని లైనింగ్‌కి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా? మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్ ఉండేలాగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అది పావించు అయితే పావించు, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు. ఇక్కడైతే మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలాం కాబట్టి ఇదే హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పోట్లీ బటన్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి ఖర్చు కదా! ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? రెండు వైపులా కూడా ఖర్చు వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా రెండు వైపులా కూడా ఖర్చు వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు పోట్లీ బటన్స్ అనేవి కింది వైపుకు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూసారా? ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. పోట్లీ బాల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా? ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా? ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకున్నాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి.
ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇవి వచ్చేసి మనకి రాసి బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం 3 లేదా 4 ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రిల్స్ ఎన్ని ఇంచులు వెడల్పు వచ్చాయో ఒకసారి చూసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా మనకి ఫ్రిల్స్ వచ్చేసి 1.5 ఇంచుల దగ్గరికి వచ్చాయి కదా. ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి అంటే మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపున మనం ఏ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టామో ఇటువైపున కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అలా రాకుండా రెండు వైపులా కూడా సమానంగా వస్తాయి అన్నమాట. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడే హ్యాండ్ లూజు అలాగే చంక లూజు మార్క్ చేసుకున్నాం కదా, అంటే ఇక్కడ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనం కట్స్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి.
చూడండి ఈ చివరికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా సరే ఈ చివరికి వచ్చేసరికి ఇలా కలిపేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి కట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం కట్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచుల మార్జిన్ అయితే వదిలాం కదా, ఇప్పుడు ఈ 1.5 ఇంచుల క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి నీడిల్ని ఇలా కిందికి దింపి పాదాన్ని పైకి లేపి క్లాత్ని ఇలా మన వైపుకు తిప్పుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున కూడా కట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ విధంగా 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
చివరి వరకు కూడా ఇదే విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లెహంగా మీదకి పొడవు జాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.